యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆస్తి అధికారం మాకంటూ ఒక గుర్తింపు, మేం పోగొట్టుకున్నవి మాకు దక్కాల్సినవి కూడా దక్కుతాయి. వాట్ డు యు సే అను? నీ బిడ్డను నాకు ఇచ్చేస్తావా? ఆర్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, మాన్సి ఏం అడుగుతుందో తెలుసా నీకు? నాకంతా తెలుసమ్మా. తెలుసే. అమ్మా ప్లీజ్ నన్ను మాట్లాడిపో. సో నీకు మాకు పుట్టబోయే బిడ్డ కావాలి అంతేగా? సంతోషంగా ఇచ్చేస్తాం. మా బిడ్డంటే మీకు బిడ్డే కదా, మీకు ఆ హక్కు ఉంటుంది. నా భార్య తప్పు చేసిందో లేదో అని నేను ప్రెడిక్ట్ చేయను, కానీ తన మీద నాకున్న నమ్మకం నిజమే అని నిరూపణ అయ్యే సమయం సందర్భం కోసం ఎదురు చూస్తాను. కానీ టైంకున్న ఓపిక మనుషులకు ఉండదు కదా. ఆ టైం సమాధానం చెప్పేలోపే కలతల్ని సృష్టించుకుంటాం. ఆ కలతల్లో నా భార్య నలిగిపోవడం నాకిష్టం లేదు. మీకు మా బిడ్డనివ్వడంతో కలతలు తీరుతాయంటే సంతోషంగా ఇచ్చేస్తాం. సార్, ఇందాకేమన్నావు మాన్సి? అను బిడ్డని కని ఆస్తిని దక్కించుకోవాలనుకుంటుందనా? తనకి ఆస్తి ముఖ్యం కాదు, ఈ ఇంటికి వారసునివ్వడం ముఖ్యం. సో పుట్టబోయే బిడ్డ మా బిడ్డగా పెరిగినా మీ బిడ్డగా పెరిగినా ఈ ఇంటి వారసుడే కదా. కానీ మాన్సి, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఇంకొకసారి క్లారిటీగా ఆలోచించుకో. వర్ధన్ కుటుంబ వారసుడినా లేక ఆ వారసత్వంతో వచ్చే ఆస్తినా? ఇదేంటి సడన్ గా క్వశ్చన్ చేశారు? ఆస్తి కావాలంటే నీరజ్ దగ్గర బ్యాడ్ అయిపోతాం, బిడ్డే కావాలంటే ఆస్తికి ఎసరు పెట్టరు కదా. కాస్త తెలివిగా కవర్ చేయాలి. ఏమంటున్నారు బ్రోయిన్లా? బిడ్డ ఆస్తి అని డివైడ్ చేసి మాట్లాడుతున్నారేంటి? నేనే మీ ఆస్తి కోసం కకృతి పడట్లేదు. గట్టిగా చెప్పాలంటే నాకు బిడ్డ కంటే ఆస్తి కంటే కూడా నా భర్తే నాకు ముఖ్యం.
గుర్తింపు, గౌరవం, విలువ ఉండాలన్నదే నా మెయిన్ ఉద్దేశం. తనని సమాజం ఆర్యవర్ధన్ తమ్ముడు అని కాదు, నీరజ్ వర్ధన్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని గుర్తించాలి. నీరజ్ వర్ధన్ ఆర్యవర్ధన్ తమ్ముడు. ఎన్ని రోజులు నా తమ్ముడికి నేను మోరల్ సపోర్ట్ అనుకున్నాను. కానీ తన ఎదుగుదలకి అడ్డుగా ఉన్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫైన్, మాన్సి, నువ్వెప్పుడు బ్రోయిన్లా మా గురించి ఆలోచించడు అంటావు. ఇప్పుడు నీకు 2 బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాను. ఏది కావాలో చూస్ చేసుకో. నెంబర్ 1, నువ్వు కోరుకున్నట్టే మా బిడ్డని నీకు అప్పగించడం. నెంబర్ 2, ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసి నీ భర్త ఎదుగుదలకు అడ్డు లేకుండా మేము కట్టుబట్టలతో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. ఆర్య, ఏదో బాగానే ఉంది. బిడ్డని తీసుకుంటే ఏమొస్తుంది? వాడికి జాగరణ చేసే డ్యూటీ తప్ప బిడ్డను తంటే ఆస్తికి ఆస్తి దక్కుతుంది. ఈ అనుపీడ శాశ్వతంగా వదిలిపోతుంది. కుదరదు, నేను దీనికి ఒప్పుకోను. వర్ధన్ కుటుంబ పరువు పోకూడదనే ఆస్తుల పంపకం అనే ఆలోచనే నా పిల్లల మధ్య రాకూడదనుకున్నాను. కానీ దాని మూలంగా ఏ బిడ్డ ఈ ఇంటికి దూరమైనా నేను భరించలేను. దాని బదులు ఎవరికి రావాల్సిన ఆస్తి వాళ్ళు పంచుకోండి. కానీ నా కళ్ళ ముందు మాత్రం కలిసే ఉండండి. ఇన్నాళ్ళు కలిసే ఉన్నాం కదా మామిన్లా. కలిసి ఉన్నామన్న పేరు తప్ప ఎవరికి ఏం కలిసి వచ్చిందని? మాన్సి, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆర్యన్ ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా? నిన్నలా ఏమనలేదే. మహావృక్షం నీడలో చిన్న చెక్క చెట్లు కనపడవు అంటున్నాను. సండే ఆర్య, ఏం చేస్తున్నావు ఆర్య? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? దాని బదులు నా ప్రాణం వదిలేయమని చెప్పు. అమ్మా, అత్తమ్మా, నీకు గుర్తుందమ్మా, చిన్నప్పుడు నేను నీరజ్ ఎప్పుడు బయటికి వెళ్తున్నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకున్నా అంటుండేదానివి. అందుకేనేమో వాణ్ణి వదిలిపెట్టకుండా వెంటే ఉండడం అలవాటైపోయింది. ఇప్పుడు వదిలిపెట్టాల్సిన టైం వచ్చిందమ్మా. ఇది కూడా వాడి కోసమే. అటు చెప్పొద్దమ్మా. నా మాట విను ఆర్య. అసలు ఇంటిని వదిలేసి ఎలా వెళ్తావు?
బిడ్డని దూరం చేసుకుని ఆస్తి అంతస్తులతో బ్రతకడం కంటే భార్య బిడ్డలతో అడవిలో బ్రతకడమే హ్యాపీగా ఉంటుందమ్మా. వద్దు సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నా కోసం మీరేంటికి దూరం కాకూడదు. నేనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అను, నా భార్యగా నా నిర్ణయంతో ఏకీభవించి నా పక్కన నిలబడి గెలిపిస్తావనుకున్నాను. వదిలేసి వెళ్ళి ఓడించాలనుకుంటున్నావా? వద్దు దాదా, నా కోసం మీరింత త్యాగానికి సిద్ధపడక్కర్లేదు. ఇప్పటికీ వదినమ్మ చేసింది మర్చిపోతానని చెప్పలేను, గాని మీరు దూరం అవడం మాత్రం నేను భరించలేను. అబ్బా, ఈ నీరజ్కి బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. లాస్ట్ మినిట్ ఈ ట్విస్ట్ ఏంటి? నా బిహేవియర్ మీకు కోపం తెప్పించుండొచ్చు, కానీ నా ఫ్రస్ట్రేషన్ దేనికంటే వదినమ్మ చేసిన ద్రోహం కంటే మీరు తనని సపోర్ట్ చేస్తున్నారన్న పెయినే ఎక్కువగా ఉంది. అది ఎలా చూపించాలో తెలియక. నేను సపోర్ట్గా నిలబడింది అనుకి కాదు నీరజ్, నాకు తన మీదున్న నమ్మకానికి. ఇది నీకు అర్థం కావడానికి సరైన సమయం రావాలి. అయినా నేనేం త్యాగం చేయడం లేదు. ఇది కూడా నీ పట్ల నాకున్న బాధ్యతే. లెట్ మీ డూ దిస్ ఫర్ యూ. నో దాదా, నో దాదా, నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. నీ కను మీద కలిగిన ద్వేషాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను నీరజ్. అపార్థాలతో సర్దుకుపోవడం కంటే ఒక అండర్స్టాండింగ్తో విడిగా ఉంటూ కుటుంబ విలువల్ని కాపాడుకోవడం మంచిది. కొన్ని దూరాలతోటే దగ్గర విలువేంటో, దక్కే ప్రతిఫలమేంటో తెలిసొస్తాయేమో. ఎవరికి తెలుసు? ఇప్పుడు కూడా నేను నా భార్యకి బిడ్డని దూరం చేయకూడదనే అన్నిటినీ వదిలేసి తనకి నేను తోడుగా వెళ్తున్నాను. నువ్వు కూడా నీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని నీ భార్య నమ్మకాన్ని గెలిపించాలంటే నేను నీకు దూరం అవ్వాలి.
నీకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదనే నింద నాకు రాకూడదంటే నా నిర్ణయానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. ఈ రోజు నుండి ఆస్తి, అధికారం, ముఖ్యంగా అమ్మ బాధ్యతంతా నీది నీరజ్. బాధ్యతలనేవి మన సామర్థ్యానికి పరీక్షలాంటివి. వాటిని ఎంత సీరియస్గా తీసుకుంటే అంత సక్సెస్ అవుతావు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా లక్ష్యం లేని గమ్యంలా తయారవుతుంది. సో బీ కేర్ఫుల్. తీసుకో నీరజ్. నన్ను మించిన స్థాయిలో నిన్ను చూడాలి. అమ్మా, నీ కొడుకు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. నీ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వదించమ్మా. ఏమని దీవించమంటావు ఆర్య? రామాయణంలో రాముడు అడవికి వెళ్లిన ఘట్టం చదివిన ప్రతిసారి కౌసల్య ఎంత వేదన అనుభవించిందోనని బాధపడేదాన్ని. ఆ బాధ నేను అనుభవించే రోజు వస్తుందనుకోలేదు. నేను ఈ బాధ తట్టుకోలేను. నేను నీతో. అమ్మా, నీరజ్కి నా తోడు కంటే నీ ఓదార్పు చాలా అవసరం అవుతుందమ్మా. ప్లీజ్. ఆర్య, ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విలపించిన అను, ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి, నింగి, నీరు, భూమి, నిప్పు, మీరు రామా వద్దనలేరా ఒక్కరు? సండే, ఎన్ని రోజులు నాకు అండగా ఏ కష్టం వచ్చినా సైన్యంలా నిలబడ్డావు. ఇప్పుడు నీరజ్కి ఎలాంటి కష్టం కలగకుండా కవచంలా కాపాడు. ఆర్యా, నిన్నొదిలి నేను చూడని కష్టం కానీ దాటలేని పరిస్థితి కానీ ఏది లేదండే. నేను తీసుకున్న ఈ నిర్ణయానికి తగిన ఫలితం దక్కాలి అంటే నువ్వు నీరజ్ వెంట ఉండడమే ముఖ్యం. నా కుటుంబాన్ని కాచుకొని ఉండడం అంటే నన్ను కాపాడుకోవడమే సండే.
రాజు బాధ్యతల నుంచి తప్పుకున్న సైనికుడు కర్తవ్యం మర్చిపోకూడదు. నేను నిర్వర్తించాల్సిన కర్తవ్యం, బాధ్యత వేరే ఉన్నాయి సండే. నా ప్రయాణం నన్ను చేయనివ్వు. ఏ తప్పులేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ, నీ మాటే నీదా వేరే దారి ఏది లేదా. నేరం చేసిందెవరు, దూరం అవుతుంది